వచ్చేసాం. ఇదే పెద్దమ్మ ఇల్లు. హా? ఆవిడని పిలుద్దాం. పెద్దమ్మ గారు. హా? పెద్దమ్మ. హా. హా, ఎవరది? హ్మ్. ఎవరు బాబు నువ్వు? నన్ను పిలిచినట్టున్నావా? పెద్దమ్మ, నేను చాలా దూరం నుంచి వచ్చాను మిమ్మల్ని కలవడానికి. మీ ఇంట్లో బస చేయాలి అనుకుంటున్నాను. ఈ ఊర్లో కొన్ని రోజులు ఉంటాను. నన్ను కలవడానికా? హ్మ్. ఎందుకు? నేను నీ వివరాలు తెలుసుకోవచ్చా? నేను ఒక యాత్రికుణ్ణి. మీరు పిల్లలకి చెప్పే నీతి కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మీ కథలన్నీ ఒక పుస్తకంగా ప్రచురిద్దామనుకుంటున్నాను. అలాగే బాబు, అతిథిగా చూపిస్తాను పద. నీతో పాటు ఇంకొక 3 అతిథులు కూడా ఉన్నారు. హ్మ్. కొంచెం సర్దుకొని ఉండాలి. గైస్, పెద్దమ్మ ఇంట్లోకి అయితే వచ్చేసాం. హా. 1975లో ఇలా స్టే చేయడం సూపర్ ఎక్స్పీరియన్స్. హా. మీకు ఈ పాత మండువ ఇంటిని చూపిస్తాను రండి. చూడండి, మండువ ఇంటి మధ్యలో ఇలా ఓపెన్గా ఉండేది. దీనివల్ల గాలి వెలుతురు బాగా వచ్చేవి. వేసవిలో కూడా ఇల్లు చల్లగా ఉండేది. ఇలాంటి పెద్ద చెక్క స్తంభాలతో ఇల్లు కట్టేవారు. ఇవి చాలా సంవత్సరాలు మన్నేవి. చెక్క పనితనం కూడా చాలా అందంగా ఉంది. ఇదిగో అప్పట్లో బెడ్రూమ్స్ ఇలా ఉండేవి. చెక్క మంచాలు ఎక్కువగా వాడేవారు. బట్టలు పెట్టుకోవడానికి చెక్క పెట్టెలు ఉండేవి. కరెంట్ తక్కువ కాబట్టి లాంతర్లు ఎక్కువ వాడేవారు. ఇది స్టోర్ రూమ్. ఇలా ఉండేవి. బియ్యం ధాన్యం పెద్ద సంచుల్లో పెట్టుకునేవారు. ఇత్తడి డబ్బాలు కూడా ఎక్కువగా వాడేవారు. మొత్తం సహజమైన గ్రామీణ జీవితం. ఇది అప్పట్లో వంటగది. కట్టెల పొయ్యిలతోనే వంట చేసేవారు. గ్యాస్ స్టవ్స్ అప్పట్లో చాలా తక్కువ. 2026లో లేడీస్ ఇందులో వంట చేస్తే సాహసమే.